వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో 2 రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో తెలంగాణపై చర్చ జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణపై ప్రకటన విడుదల చేసింది బీజేపీ. తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదని, నీళ్లు నిధులు నియామకాలు జరగలేదని గుర్తు చేసింది. ఇక సమావేశంలో ఈటెల రాజేందర్ ప్రసంగం ఆసక్తిగా మారింది. ప్రధాని సైతం ఈటెల స్పీచ్ను మెచ్చుకున్నారు. తెలంగాణ ఏర్పాటై 8 ఏళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరలేదని జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ స్టేట్మెంట్ విడుదల చేసింది. మొత్తం 7 పేజీలతో తెలంగాణకు సంబంధించిన స్టేట్మెంట్ ను ప్రకటించింది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పట్ల రాష్ట్ర ప్రజలు నిరాశతో ఉన్నారని అందులో పేర్కొంది. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సహకరించిందని, ప్రత్యేక రాష్ట్రంలో బీజేపీ పాత్ర కీలకమైందని తెలిపింది. తెలంగాణ ఉద్యమం మొదలు రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన పరిణామాలను డిక్లరేషన్లో వెల్లడించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన హామీల అమలులో కేసీఆర్ సర్కారు విఫలమైందని విమర్శించింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని, డబుల్ ఇంజిన్ సర్కార్తో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుంది అని తెలిపింది బీజేపీ. తెలంగాణ కోసం చాలా మంది త్యాగాలు చేశారు అని, ప్రజలు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటై ఆకాంక్షలు నెరవేరతాయని యువతరం భావించిందన్నారు. 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల కష్టాలు పెరుగుతున్నాయని అన్నారు. తెలంగాణలో రైతులు, యువకులు, దళితులు అందరూ కష్టాల్లో ఉన్నారు అని చెప్పారు. కేంద్రం నిధులను తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. तेलंगाना में बहुत ज़्यादा अशांति है. जो इरिगेशन के प्रोजेक्ट्स हैं, जिसमें खासतौर पे कालेश्वरम प्रोजेक्ट था, उसमें 40,000 से बढ़ के 1,30,000 करोड़ प्रोजेक्ट कॉस्ट कर दिया गया. मैं समझता हूँ ये अपने आप में एक यूनिक उदाहरण है इस देश में कि कोई प्रोजेक्ट 40,000 करोड़ से बढ़ के 1.25 लाख करोड़ से बढ़ जाए. पलामूर रंगारेड्डी प्रोजेक्ट था, जिससे 18 लाख एकड़ का सिंचाई की योजना थी, या नितमपाडू निंदी का प्रोजेक्ट था. इन सब की भी अवमानना करी गई है. समझता हूँ जो गत दिनों में चुनाव के परिणाम आए हैं, खासतौर पे हैदराबाद के जो म्युनिसिपल कॉरपोरेशन का चुनाव रहा, जिसमें भारतीय जनता पार्टी का बहुत ही अच्छा प्रदर्शन रहा. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై భారీగా జరిమానాలు వేశారని అన్నారు. టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని ప్రశ్నించారు. తెలంగాణలో 2 రోజులుగా ఏం జరుగుతుందో అంతా చూశారని చెప్పారు. టీఆర్ఎస్ సర్కార్ స్టీరింగ్ అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఉందని ఆరోపించారు. 6 ఏళ్లుగా సచివాలయానికి ఒక్క రోజు కూడా సీఎం కేసీఆర్ రాలేదని విమర్శించారు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా ఆ దిశలో మేము అడిగేస్తాము. ఈ కార్యవర్గ సమావేశాలు ఏవైతే జరిగాయో తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు మేము ఒక్కరమే కాదు, తెలంగాణ ప్రజలందరూ ఈ కార్యవర్గ సమావేశాల సందర్భంగా సంతోషంగా ఉన్నారు, స్వాగతం పలుకుతా ఉన్నారు. పార్టీలో సీక్రెట్ ఉండదు. हमारी डेमोक्रेटिक पार्टी, हमारा फैमिली पार्टी नहीं है, हमारा परिवार पार्टी नहीं है. इसीलिए जो भी आए मगर इलीगली आए, क्योंकि पूरा सिक्योरिटी पुलिस वाला करते, हम नहीं करते. क्योंकि प्रेसिडेंट प्राइम मिनिस्टर रहने के बाद भी पार्टी कार्यकर्ता कम रहते हैं, पुलिस हैंड ओवर कर लेती है. मगर कोई भी आए इन्फॉर्मेशन हमको देते हैं, कोई डरने की बात नहीं. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబమే కేబినెట్ గా మారి రాష్ట్రాన్ని దోచుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారు అని సంజయ్ ఆరోపించారు. బీజేపీ పోరాటం చూసి కేసీఆర్ లో భయం మొదలైందన్న సంజయ్ తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వము శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తున్నది, సహకరించడానికి సిద్ధంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబం చేతిలో నడుస్తున్నది. తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి,
బిడ్డ ఎమ్మెల్సీ, కూతురు ఎమ్మెల్సీ, అల్లుడు మంత్రి, వాళ్ళ వియ్యకుడు రాజ్యసభ మెంబర్. ఒక కుటుంబమే ఒక క్యాబినెట్గా మారి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటుంది, ఏ విధంగా అవినీతికి పాల్పడుతుందో ఇవాళ తెలంగాణ సమాజం పాటు దేశం మొత్తం కూడా చర్చ జరుగుతుంది. దేశం మొత్తం కూడా దీన్ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నది. సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరిలో జరిగే ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు. రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన తరువాత కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అమిత్ షా. రెండు రోజులుగా సాగిన జాతీయ కార్యవర్గ ముగింపు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ ఎంపీలు నియోజకవర్గాల్లోకి వెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. సమావేశాల అనంతరం 3 రోజుల పాటు ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా 200 పార్లమెంట్ నియోజకవర్గాలను గుర్తించారు. కేంద్ర మంత్రులు ఈ పార్లమెంట్ నియోజకవర్గాలకు బాధ్యులుగా వ్యవహరించనున్నారు. పలు మార్పులను, చేర్పులను కూడా సూచించారు. ఈ వివరాలను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మీడియాకు వివరించారు. దేశంలో మరో 30 నుంచి 40 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. Actually before the people, and also he says that we must take a vow to make India a Vishwa Guru during the Amrit Kal of our Azadi Ki Amrit Mahotsav. He has says that yes, today the opposition has gone to the extent of criticizing the celebration of Azadi Ka Amrit Mahotsav, but people of India has already put opposition in their place. The next 30 to 40 years it will be era of BJP and country will become Vishwa Guru during the reign of the BJP. So these are the basic points he has mentioned during his. ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ నుంచి ఈటెల రాజేందర్, డీకే అరుణకు మాట్లాడే అవకాశం లభించింది. వారి ప్రసంగాలను జాతీయ నేతలు ఆసక్తిగా విన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం ఎలా మొదలైంది, ప్రజల్లో సెంటిమెంట్ ఎలా ఉంది, టీఆర్ఎస్ ఏం చేసింది, మిగతా పార్టీల పాత్ర ఏంటి అని ఈటెల రాజేందర్ వివరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కోగలిగే పార్టీ బీజేపీయేనని ప్రజలు నమ్ముతున్నట్టు చెప్పారు. కేంద్ర నాయకత్వం నుంచి కొంత భరోసా, నమ్మకం ఇస్తే ప్రజలు బీజేపీ వెంట ఉంటారని అన్నారు. దానికి ఉప ఎన్నికలే ఉదాహరణ అని చెప్పారు. ఆయన ప్రసంగాన్ని జాతీయ నేతలంతా ఆసక్తిగా విన్నారు. ప్రసంగం ముగిసిన తరువాత ప్రధాని మోదీ, జేపీ నడ్డా ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రసంగానికి ముందు ఈటెలతో జేపీ నడ్డా, అమిత్ షా సమావేశమయ్యారు. తెలంగాణలో బీజేపీ బలాబలాలపై వారికి ఈటెల వివరించినట్టు తెలుస్తోంది.